ఉద్యోగదాతకు ఉదరము వంచి శుభోదయం తెలుపుతున్నాడు మీ కార్యాలయంలోని కార్యకర్త. పొద్దున్నే పొట్లకాయ పాయసం ఏమైనా తిన్నావా? పైతం చేసిన వాళ్ళ ప్రాసలు మాట్లాడుతున్నావు? లేదు, హైదరాబాద్ ట్రాఫిక్ లో 2 గంటలు జర్నీ చేశా. హారన్ సేకో ఇంకా సెవుల నుంచి పోలేదు. చెప్పండి. ఎక్కువ గురించి ఆలోచిస్తున్నావా? బాకీ కావాలన్నా? అవును బాస్, డబ్బులు కావాలి. డబ్బులు కావాలంటే డ్యూటీలు పెరిగిపోతాయి మరి. ఈ డబ్బాయిని జేసీబీతో ఎత్తి జైంట్ వీల్ వేసి 150 కిలోమీటర్ల స్పీడ్తో తిప్పేయాలి. అవసరాన్ని అవకాశంగా తీసుకుని అడ్డమైన ఆటలో ఆడితే అవయవాలన్నీ అష్టవంకరలో తిరిగి ఆలయాల ముందు అడుక్కు తింటారు బాస్. హలో అత్తగారు. హలో అల్లుడు బాబు, నేను బస్ స్టాండ్ లో ఉన్నాను. మీరు ఇంకా బస్ స్టాండ్ లో బత్తాకాయలు అమ్ముకోవడం మానలేదా? అప్పుడంటే అడుక్కు తినేవారు. ఇన్ని ఆస్తుపాతులు సంపాదించక కూడా కులవృత్తి చేయడం అవసరమా? ఎక్స్ట్రా చేయొద్దు అల్లుడు గారు, నేనేం బత్తాకాయలు అమ్ముకోవడం లేదు. కరెక్టే కదా, సీతాఫలం సీజన్ కదా. ఎవరిని? మిమ్మల్ని కాదు అల్లుడు గారు, ఎవరు ఆటోవాడు వస్తావా అని అడుగుతున్నాడు. పిలిచాడు కదండి, వాడితో వెళ్ళిపోకండి. ఇంట్లో మామయ్య ఎదురు చూస్తున్నారు, వెళ్ళిపోండి.